సాక్షి పంట కోతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ క్రాప్ కటింగ్ అస్తవ్యస్తంగా ఎన్యూమరేషన్, పంట కోతలు తూతు మంత్రంగా పంట నష్ట అంచనాలు, ఈ క్రాప్ను గాలికి వదిలేసిన కూట ప్రభుత్వం పక్కగా ఈ క్రాప్ నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్ట పరిహారం బీమా సాయం రైతులు ఎక్కడ అడుగుతారు అనే భయంతోనే ఉద్దేశపూర్వకంగానే ఈ క్రాప్ నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రహసనంగా మోందా తుఫాన్ ఎన్యూమరేషన్ ప్రక్రియ, పొలం దగ్గరకు వెళ్లకుండా టీడీపీ నేతల సిఫార్సు మేరకే వారి ఇళ్ల వద్దే దరఖాస్తులు, జాబితాల తయారీ, తుది జాబితాల రూపకల్పనకు 24 గంటల గడువిచ్చిన సర్కార్, ఎగ్గొట్టే ఎత్తుగడ, రైతుల పేరిట నష్టపరిహారం కొట్టేయాలని టీడీపీ నేతల కుట్రలు, ఏడాదిన్నరలో 5.5 లక్షల మందికి 595 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం, పుట్టడి కష్టాల్లో ఉన్న రైతులను గాలికి వదిలేసి లండన్లో చంద్రబాబు షికారులు, క్రికెట్ తిలకిస్తూ చిల్ అవుతున్న చిన్నబాబు, ఫోటోలకు ఫోజులు ఇచ్చిన పవన్ కళ్యాణ్, రైతులకు పట్టించుకోకుండా హైదరాబాద్ వెళ్ళిపోయిన డిప్యూటీ సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే యమ కంకరుడు అంటూ అక్కడ ఇన్సిడెంట్ని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరొక వైఎస్ జగన్ హయాంలో ఉపాధి కల్పన జోరు, వ్యవసాయ రంగం తర్వాత సేవా రంగంలోని అత్యధిక ఉపాధి 2023-24 జాతీయ సగటు 29.7% అయితే ఏపీలో 31.8% మందికి సేవా రంగంలో ఉపాధి, 78 లక్షల మంది సేవా రంగంలో ఉపాధి పొందారు. హోల్సేల్ రిటైల్ వ్యాపారంలోనే 31.4% ఉపాధి, ఆ తర్వాత రవాణా నిల్వ రంగంలో 15.7% ఉపాధి నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది అన్నటువంటి హైలైట్ చేశారు.